గా లాంచ్ అయిన Oppo Reno 14 కి త్వరలో ఇండియాకి రాబోయే Vivo V70 మొబైల్స్ ని పక్కన పెట్టి చూడండి. ఈ రెండు మొబైల్స్ లో మీకేది డిఫరెంట్ గా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. సరే, వివో కూడా ఒప్పో లాగానే సైజ్ తగ్గించి కాంపాక్ట్ సైజ్ లో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. అంతేనా, ఈ మొబైల్ లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోనైతే తప్పకుండా చివరి వరకు చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. వివో V70 మొబైల్ కి సంబంధించిన వీడియో ఇంత తొందరగా చేశానని అనుకోలేదు. ఎప్పట్లాగానే చైనాలో వివో ఎస్ సిరీస్ పేరు మీద తీసుకొచ్చిన మొబైల్ ని ఇండియాకి వచ్చేసరికి వివో V సిరీస్ పేరు మీద అయితే తీసుకొస్తారు. రీసెంట్ గా డిసెంబర్ 15న వివో S50 అనే మొబైల్ ని చైనాలో లాంచ్ చేశారు. ఇక్కడ ఉన్న మేజర్ కన్ఫర్మేషన్ ప్రకారంగా ఇదే మొబైల్ ని ఇండియాలో ఇంకా గ్లోబల్ మార్కెట్ లో వివో V70 పేరు మీద అయితే తీసుకొస్తారు. మొదటిగా S50 మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇండియా వర్షన్ అయిన వివో V70 వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటుంది. బాక్స్ లో ఏం కంటెంట్ ఉంటుందో అని చెప్పేసి జస్ట్ రిఫరెన్స్ కోసమే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. S50 బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. దాని పక్కనే 90W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, మీకు ముందుగా చెప్పినట్టుగా రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ వీడియో క్లిప్ యాడ్ చేశాను. వివో V సిరీస్ లోని మొబైల్స్ అన్ని కూడా 6.7 ఇంచెస్ సైజ్ అలా ఉంటాయి. ఈసారి మాత్రం ఓప్పోని కాపీ చేస్తూ 6.59 ఇంచెస్ సైజ్ కి అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే, మామూలుగా Oppo Reno మొబైల్స్ వచ్చేసి 6.59 ఇంచెస్ ఉంటుంది, కానీ ఈసారి 6.32 ఇంచెస్ కాంపాక్ట్ సైజ్ లోకి అయితే తీసుకొచ్చారు. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వివో V సిరీస్ లో న్యూ డిజైన్ అయితే చూస్తున్నాం. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇవ్వడం వల్ల సామ్సంగ్ లో ఎస్ సిరీస్ ఉంటాయి కదా, ప్రీమియం సిరీస్, ఆ మొబైల్ లాగా అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఈ మొబైల్ యొక్క బెజల్స్ కూడా ఈక్వల్ గా అన్ని వైపులా సిమెట్రికల్ గా కనిపిస్తుంటాయి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం అయితే వాడుతున్నారు. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఇస్తున్నారు, కానీ ఏ ప్రొటెక్షన్ వాడుతున్నారో మాత్రం మెన్షన్ చేయలేదు. కెమెరా యొక్క పొజిషన్ చూసుకున్నా కూడా మార్చారు, కాకపోతే ఇండియాలో మాత్రం జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ తో తీసుకొస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అది కూడా అల్ట్రాసోనిక్ అయితే వాడారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయదు. IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 6 అలాగే బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి వివో V సిరీస్ లో ఉండే ప్రీవియస్ మొబైల్స్ కన్నా కాస్త కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. 7.4 mm థిక్నెస్ తో, అంటే కాస్త స్లిమ్ గా ఉంటుంది. 197 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్, బిగ్గర్ బ్యాటరీ ఉండడం వల్ల ఆ మాత్రం వెయిట్ అయితే క్యారీ అవుతుంది. చైనాలో అయితే ఈ మొబైల్ ని 4 కలర్స్ లో తీసుకొచ్చారు, కానీ ఇండియాకి ఎన్ని కలర్స్ తీసుకొస్తారో చూడాలి. ఓవరాల్ గా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ కాంపాక్ట్ సైజ్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ లో చెప్పేసేయండి. మిగతా స్పెక్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూసినా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్ ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు. మీ పర్సంటేజే ఎక్కువగా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా అందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి కాంపాక్ట్ సైజ్ అని చెప్తున్నాను, కానీ ఎంత సైజు చెప్పలేదు కదా. 6.59 ఇంచెస్ కి సంబంధించిన 1.5 కి రిజల్యూషన్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HDR10+ కూడా సపోర్ట్ చేసింది. 5000 nits పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి 10-bit ప్యానల్ అండి. వివో వాళ్ళు అయితే డాల్బీ విజన్ కి సపోర్ట్ ఇవ్వరు, వాళ్ళ సొంతంగా HDR ని ట్యూన్ చేసుకుంటారు. డిస్ప్లే క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుందండి. అండ్ కాంపాక్ట్ సైజ్ లో ఉండడం వల్ల బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రీమియంనెస్ అయితే కలుగుతుంది. దీంట్లో 4320Hz PWM డిమింగ్ తో వస్తుంది. మామూలుగా ఉండే మొబైల్స్ కన్నా ఇది చాలా ఎక్కువ. అండ్ ఇంత PWM డిమింగ్ ఉండడం వల్ల కళ్ళకి కూడా స్ట్రెయిన్ ఉండదు. ప్రాసెసర్ విషయంలో చిన్న చేంజ్ అయితే జరగబోతుందండి. చైనాలో అయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో తీసుకొస్తే, ఇండియాకి ఇంకా గ్లోబల్ గా మాత్రం లాస్ట్ ఇయర్ వాడిన స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. అదైతే చూడాలండి. 7 Gen 4 కన్నా ఈ 8s Gen 3 అయితే చాలా పవర్ఫుల్, మీ అందరికీ తెలిసిందే. ఈ మొబైల్ ఎలాగో 40,000 క్రాస్ అవుతుంది కాబట్టి స్నాప్డ్రాగన్ 8 సిరీస్ వాడితే బెటర్ గా ఉంటుందని నా ఫీల్. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ అయితే వాడారు. ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది. Arduino OS 6 తోనే వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. USB Type-C 2.0 టెక్నాలజీ మాత్రమే ఉంటుంది. గేమ్స్ ఆడుతూ లైవ్ స్ట్రీమ్స్ అయితే చేసుకోలేరు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి.
యాంటిట్యూడ్ స్కోర్ కానివ్వండి, గీబీ స్కోర్ కానివ్వండి, ఈ వేరియంట్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. BGMI లాంటి హెవీ గేమ్స్ అయితే 90 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది. స్మాల్ సైజ్ తో నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ మొబైల్లో కూడా గేమ్స్ అయితే చాలా చక్కగా ఆడుకోవచ్చు. ఇటు డిస్ప్లే కానివ్వండి, ప్రాసెసర్ విషయంలో కానివ్వండి చాలా అప్గ్రేడ్ జరిగినట్టే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇండియాకి కూడా ఇదే ప్రాసెసర్ తో తీసుకొస్తే గనుక చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ లాగానే 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఈసారి సైజ్ తగ్గించినప్పటికీ కూడా బ్యాటరీని అయితే తగ్గించలేదు. ఇది మీరు గమనించాలి. నార్మల్ యూజర్స్ అనుకోండి ఈజీగా 1 డే కన్నా ఎక్కువగానే వస్తుంది. హెవీ యూజర్స్ అయితే మాత్రం ఈజీగా 1 డే వస్తుంది. ఈసారి కూడా కెమెరా సెటప్ లాస్ట్ టైం లాగానే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం ఏ సెన్సార్ వాడారో ఈసారి కూడా అదే సెన్సార్ అయితే ఇస్తున్నారు. 50+8+50 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP OIS అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్, థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. ఇది సోనీ IMX882 సెన్సార్ అని చెప్తున్నారు, కానీ అల్ట్రా వైడ్ కానీ మెయిన్ కెమెరా కానీ ఏ సెన్సార్ వాడుతున్నారో బయటకైతే వీళ్ళు చెప్పట్లేదు. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఇస్తున్నారు. మెయిన్ కెమెరా నుంచి కానివ్వండి, ఫ్రంట్ కెమెరా నుంచి కానివ్వండి మాక్సిమం 4K 30 FPS వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు 4K 60 FPS ఇచ్చుంటే బాగుండేది కదా. వివో అనగానే నాకు గుర్తుకొచ్చేది పోర్ట్రేట్ షాట్స్ ఇంకా ఫిల్టర్స్. దీంట్లో మాత్రం వీళ్ళు తక్కువేం చేయరండి. మీరు ఎక్కువగా పోర్ట్రేట్ షాట్స్ దిగుదాను అనుకుంటే వివోని చూస్ చేసుకోండి. ఒప్పో కన్నా వివోలోనే పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తాయి. టెలిఫోటో లెన్స్ నుంచి మాక్సిమం 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బాగా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అయినా సరే డెప్త్ ఎఫెక్ట్ గా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈసారి కూడా సేమ్ అండి. పైన RR లైట్ ఇచ్చారు, కింద బాటమ్ లో వచ్చేసి ఫ్లాష్ లైట్ ఇచ్చారు. రెండు కూడా మిస్ చేయలేదు. కెమెరాస్ ఇంకా బ్యాటరీ విషయంలో చూసుకుంటే సేమ్ లాస్ట్ ఇయర్ దానిలాగానే ఉందండి. హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు గమనించలేరు. ఈసారి కెమెరాలో సూపర్ లైవ్ అనే మోడ్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే చాలా యూనిక్ గా ఉంది అండ్ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే చైనాలో బేస్ వేరియంట్ అయిన 12GB 256GB వచ్చేసి 38,500 అయితే తీసుకొచ్చారు. ఇండియాకి వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 8GB 128GB తోనే స్టార్ట్ చేశారు కాబట్టి 36,999 రూపాయలకైతే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ర్యామ్ లో ఒక 2000, స్టోరేజ్ లో ఒక 2000 తీసేస్తే మళ్ళీ అదే 36,999 అయితే తీసుకురావాలి. ఒకే ఒక విషయం అండి, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో తీసుకొస్తారా లేదంటే చైనాలో తీసుకొచ్చిన స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో తీసుకొస్తారా అనేది మాత్రం చూడాలి. ఈ మొబైల్ వచ్చేసి జనవరి ఎండింగ్ లో కానివ్వండి లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానివ్వండి ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పండి. ఇది వాళ్ళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న లింక్ ద్వారా బై చేయండి. మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.